సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, ఈ మధ్య అంతా కూడా ఈక్విటీ మార్కెట్స్కి సంబంధించిన ఐపీఓల హవా నడిచింది. అండ్ ఇక్కడ నుంచి మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించినటువంటి కొత్త ఫండ్స్, కొత్త స్కీమ్స్ మార్కెట్లోకి రాబోతున్నాయని ఇవాళ ఒక బిజినెస్ ఆర్టికల్ చదివాను. ఏంటి అసలు ఏ ఫండ్స్ రాబోతున్నాయి, ఏ స్కీమ్స్ మార్కెట్లోకి రాబోతున్నాయి? సో ఎలా అయితే ఐపీఓ అంటే ఒక కొత్త కంపెనీ మనకి పబ్లిక్ ఇష్యూకి వస్తుందో, అదే విధంగా ఒక ఫండ్, ఒక మ్యూచువల్ ఫండ్ ఒక ఆబ్జెక్టివ్తో, ఒక స్కీమ్ ఆబ్జెక్టివ్తో మనకి మార్కెట్లోకి వస్తే దాన్ని న్యూ ఫండ్ ఆఫర్ అంటారండి. దట్ ఈస్ కాల్డ్ ఎన్ఎఫ్ఓ. సో ఇక్కడ మనకి ఐపీఓలో ఏంటంటే ఒక్కొక్క షేర్ ప్రైస్ ఒక్కొక్క ఇష్యూ ప్రైస్తో వస్తుంది. ఒక్కొక్క స్టాక్, ఒక్కొక్క కంపెనీ, ఒకటి 500కి రావచ్చు, ఒకటి 140 రూపీస్కి రావచ్చు, ఒక 120. కానీ ఎన్ఎఫ్ఓస్లో మీరు ఏ ఫండ్ అయినా సరే 10 రూపీస్కే వస్తుంది. సో దట్ ఈస్ వన్ థింగ్ ద డిఫరెన్స్. సో ఆల్మోస్ట్ ఈసారి ఈ జనవరిలో అండి ఆల్మోస్ట్ 12 ఫండ్ హౌసెస్ వాళ్ళ కొత్త స్కీమ్స్తో, వాళ్ళ ఆబ్జెక్టివ్స్తో రాబోతున్నాయండి. వెరీ ఎక్సైటింగ్ స్కీమ్స్ అయితే ఉన్నాయండి. లైక్ యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు అయితే ఫిక్స్డ్ టర్మ్ ప్లాన్తో వస్తున్నారు. బంధన్ బ్యాంక్ వాళ్ళు మల్టీ ఎసెట్ ఎలొకేషన్ ఫండ్ అండి. ఇప్పుడు అంతా కూడా ఈ మల్టీ ఎసెట్ అనే ఈ కాన్సెప్ట్ మీద చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. అంటే మల్టీ ఎసెట్ అంటే ఇప్పటి వరకు మనకు తెలిసింది ఏంటి, మనం పెట్టిన అమౌంట్ ఈక్విటీలోకి వెళ్తుంది, మనం పెట్టిన అకౌంట్ మన ఏదైనా డెట్ ఫండ్లో అనుకోండి, మనం పెట్టిన అమౌంట్ డెట్ ఫండ్స్లోకి వెళ్తుంది, లేదు బ్యాలెన్స్డ్ కొంత అమౌంట్ ఈక్విటీలోకి వెళ్ళడం చూసాము, కొంత అమౌంట్ డెట్లోకి వెళ్ళడం చూసాము, సెక్టార్ ఫండ్స్ కూడా చూసాము. సో ఇదేంటంటే మల్టీ అసెట్ అంటే ద మనీ వాట్ యూ హ్యావ్ ఇన్వెస్టెడ్ అది మనకి కొంత ఈక్విటీ, కొంత డెట్, కొంత గోల్డ్లో కూడా వెళ్తుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ మల్టీ అసెట్ ఫండ్. అంటే ఏ అసెట్ క్లాస్ అయితే పెర్ఫామ్ చేస్తుందో వాళ్ళ ఆ అసెట్ క్లాస్లో మనీ అనేది ఇన్వెస్ట్ చేస్తారండి. దిస్ ఈజ్ బాగా లాస్ట్ టైం మంచి రిటర్న్స్ ఇచ్చాయండి. సో ఎప్పుడైతే దీనికి బాగా దానికి డిమాండ్ అనేది పెరిగిందో ఇప్పుడు అన్ని కంపెనీస్ కూడా ఈ మల్టీ అసెట్ ఫండ్స్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాయి. సో మనం చూసుకున్నట్లయితే ఈ బంధన్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఈ మల్టీ అసెట్ ఎలొకేషన్ ఫండ్లోకి వస్తున్నారు. అలానే ఇండెక్స్ ఫండ్స్ బాగా వస్తున్నాయండి. అంటే దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిమాండ్ ఫర్ ఈ ఇండెక్స్ ఫండ్స్. సో మనకి బిఎన్పి పారబైస్ వాళ్ళు వస్తున్నారు. డిఎస్పి మ్యూచువల్ ఫండ్ హెల్త్ కేర్ అండి, అంటే సెక్టార్ ఫండ్స్లోని హెల్త్ కేర్ అనేది ఒకటి ఉంది. సో డిఎస్పి మ్యూచువల్ ఫండ్ ఈస్ కమింగ్ విత్ హెల్త్ కేర్ ఈటీఎఫ్ అండ్ హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ ఈస్ కమింగ్ విత్ పిఎస్యు బ్యాంక్. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం ఇదేంటంటే పిఎస్యు బ్యాంక్స్ చాలా వరకు మంచి రిటర్న్స్ అనేవి ఇచ్చాయన్నమాట. సో ఎవ్రీ వన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు గెట్ ఇన్ టు పిఎస్యు బ్యాంకుల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అది కెనరా బ్యాంక్ కానీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎస్బీఐ. సో వీటన్నిటికీ సంబంధించి పిఎస్యు బ్యాంక్ ఈటీఎఫ్ ఒకటి హెచ్డిఎఫ్సి వాళ్ళు ఒక స్కీమ్ ద్వారా వస్తున్నారండి. అండ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఈజ్ కమింగ్ విత్ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్తో వస్తున్నారు. తర్వాత మియర్ అసెట్ ఈజ్ కమింగ్ విత్ మల్టీ అసెట్ ఎలొకేషన్, వీళ్ళు కూడా మల్టీ అసెట్ ఫండ్లోనే పెడుతున్నారు. మోతీలాల్ ఓస్వాల్ ఈజ్ కమింగ్ విత్ లార్జ్ క్యాప్ ఫండ్ అండ్ ఎస్బీఐ నిఫ్టీ 50 థీమ్తో వస్తున్నారు. యూటీఐ వాళ్ళు కూడా 10-year బెంచ్ మార్క్ జీసెక్ ఈటీఎఫ్తో వస్తున్నారు. అండ్ వైట్ ఓక్ ఈజ్ కమింగ్ విత్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్తో వస్తున్నాయి. సో దేర్ ఆర్ వైడ్ వెరైటీ ఆఫ్ స్కీమ్స్ ఆర్ అవైలబుల్ అండ్ ఒకవైపు ఈటీఎఫ్స్, మల్టీ అసెట్ అండ్ ఫిక్స్డ్ టర్మ్ ప్లాన్స్ అండ్ సెక్టార్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్ మీకు అన్ని మార్కెట్లో చాలా వరకు వస్తున్నాయి. సో చాలా మంది మాకు అడిగే క్వశ్చన్ ఏంటంటే, మేడం ఇది 10 రూపీసే ఉంది కదా, ఇది తక్కువ కదా, ఇదే ఆబ్జెక్టివ్తో మనకి 100 రూపీస్ ఉన్న ఫండ్ కన్నా ఈ 10 రూపీస్ ఉన్న ఫండ్నే తీసేసుకోవచ్చు కదా, దానివల్ల మనకి చాలా లాభం వస్తుంది కదా. సో మీరేమంటారు, ఎన్ఎఫ్ఓలో మనకి ఇదే థీమ్, ఈటీఎఫ్ ఇంకొక దగ్గర తీసుకోవాలంటే 100 రూపీస్ 50 రూపీస్ ఉంటుంది, ఇక్కడ కొత్తగా మనకి ఈటీఎఫ్ వస్తుంది ఇండెక్స్ ఈటీఎఫ్, ఇది 10 రూపీసే, అట్లా ఏం ఉండదండి. సో ఇట్స్ నాట్ లైక్ ఎన్ఏవి 10 రూపీసే, ఎన్ఏవి 100 రూపీస్ అనేది కాదు. అంటే మనం ఏదైనా కొనుక్కునేటప్పుడు వాటి పాస్ట్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. ఈ ఎన్ఎఫ్ఓకి ఏంటంటే మనకి పాస్ట్ పెర్ఫార్మెన్స్ అనేది మనకు చూడడానికి ఉండదు. బట్ ఇండెక్స్ ఫండ్ కాబట్టి మీరు డెఫినెట్గా వాటికి మార్కెట్ ఎంతైతే రిటర్న్స్ వస్తుందో అంతే, కాబట్టి మీరు ఇండెక్స్ ఫండ్ ఈవెన్ ఎన్ఎఫ్ఓలో కూడా మీరు బై చేసుకోవచ్చు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనం ఎన్ఎఫ్ఓలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు అది మీకు గోల్కి సరిపోతుందా లేదా అనేది చూసుకోవాలండి. ఎందుకంటే మీ గోల్ బేస్డ్ ఆన్ దట్ యువర్ గోల్ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్, ఐదర్ ఇట్ ఈస్ ఎన్ఎఫ్ఓ ఆర్ మ్యూచువల్ ఫండ్. వచ్చిన ప్రతి ఎన్ఎఫ్ఓ ఇది 10 రూపీస్కే వస్తుంది అనేది కొనుక్కోకూడదండి. అది మన గోల్కి అలైన్ అవుతుంది, మన దగ్గర ఈ థీమ్ లేదు, ఈ థీమ్కి సంబంధించిన మ్యూచువల్ ఫండ్ లేదు, మనకు ఒక ఇండెక్స్ ఫండ్ లేదు అనుకునే వాళ్ళు దీంట్లోకి వెళ్ళొచ్చండి. అండ్ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ వాళ్ళకి, ఇప్పుడు మనకి మల్టీ అసెట్ ఫండ్స్ ఉన్నాయి, సెక్టార్ ఫండ్స్ ఈజ్ హైలీ రిస్కీ ఫండ్.
ఇప్పుడు మనకున్న అన్ని మ్యూచువల్ ఫండ్స్లో హైయెస్ట్ రిస్క్ ఉన్న ఫండ్ ఏదైనా ఉంది అంటే అది సెక్టార్ ఫండ్ అండి. సో హెల్త్ కేర్ ఫండ్ కానీ ఇప్పుడు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే మీరు పెట్టిన అమౌంట్ అంతా కూడా ఒక్క సెక్టార్లోకే వెళ్తుంది. సో దిస్ ఈజ్ మోర్ రిస్కీ అండి. ఎవరైతే రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఉందో వాళ్ళు ఇలాంటి సెక్టార్ ఫండ్స్, హెల్త్ కేర్ ఫండ్స్, బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్స్లోకి వెళ్ళొచ్చు. అండ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అండ్ డైవర్సిఫికేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. సో ఇవన్నీ అలైన్ చేసుకుంటూ అంటే మీ గోల్ అండ్ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ, డైవర్సిఫికేషన్ అన్నీ చేసుకొని మీకు ఇందులో ఏదైనా ఫండ్ లేదు అనుకుంటే ఈ ఎన్ఎఫ్ఓస్లో ఉన్నది మీ థీమ్కి కానీ మీ రిస్క్ టేకింగ్ ఎబిలిటీకి కానీ మీకు సెట్ అవుతుంది అంటే మీరు యాడ్ చేసుకోవచ్చు అండి ఎన్ఎఫ్ఓ. బట్ దెర్ ఈజ్ నో లైక్ రూల్ దట్ యూ హ్యావ్ టు గో విత్ ఓన్లీ ఎన్ఎఫ్ఓ. ఎందుకంటే ఎన్ఎఫ్ఓలో మనకి పాస్ట్ పెర్ఫార్మెన్స్ ఉండదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫండ్స్ ఉన్నాయనుకోండి అదే ఆబ్జెక్టివ్తో వీ నో హౌ దే హ్యావ్ పెర్ఫార్మ్డ్. వాళ్ళు ఎలా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు, వాళ్ళు ఎలా సిఏజిఆర్ ఇచ్చారు, 3 years అబ్సల్యూట్ రిటర్న్ కానీ 5 years అబ్సల్యూట్ రిటర్న్ ఎలా ఇచ్చారు అనేది మనకు ఉంటుంది. బట్ ఈ ఎన్ఎఫ్ఓలో ట్రాక్ రికార్డ్ ఉండదు. సో వీళ్ళు ఇక్కడ ఫండ్ మేనేజర్ ఎలా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు, వాళ్ళ ఆల్ఫా ఎలా ఇచ్చారు అనేది మనం ఎన్ఎఫ్ఓలో ఎలా చెప్పగలం? దట్ ఈస్ అ న్యూ థింగ్ కదా. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ అండి. అంటే ఎగ్జిస్టింగ్ వాటినే పెర్ఫార్మెన్స్ అనేది, హిస్టరీ అనేది మనకి ఉంటుంది కాబట్టి మేము దాన్ని బేస్ చేసుకొని ఎక్కువగా ఎగ్జిస్టింగ్ ఫండ్స్ని మేము మా ఇన్వెస్టర్స్కి చెప్పడం జరుగుతుంది. ఎన్ఎఫ్ఓస్కి కొంచెం దూరంగా ఉంటాం ఎందుకంటే వాటికి ట్రాక్ రికార్డ్ ఇప్పటి వరకు రాలేదు కాబట్టి ఆ ఫండ్ పెర్ఫార్మెన్స్ అనేది మాకు తెలియదు కాబట్టి కొంచెం మేము ఎగ్జిస్టింగ్ ఫండ్స్ వైపే ఎక్కువగా ఇన్వెస్టర్స్కి చెప్తామండి. సో అదేవిధంగా అంటే 2023 వరకు మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ అనేది ఎలా ఉంది అంటే ఫర్దర్గా అప్కమింగ్ డేస్లో మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఇంకా ఏ విధంగా ముందుకెళ్ళే అవకాశం ఉందంటారు? సో చాలా వరకు అండి. అంటే మనం స్టార్టింగ్ చూసాము. ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు ఎస్ఐపి బుక్ కూడా ఆల్మోస్ట్ 17,000 crores పర్ మంత్ పెరిగిందండి. సో ఇప్పటికి ఓన్లీ 1-2% పీపుల్ పెడితేనే ఇలా ఉంది. థింక్ అబౌట్ అట్లీస్ట్ మనకి 5-6% పీపుల్ అయినా ఇందులో పెట్టినట్లయితే ఎంత మనకి మార్కెట్ ఉంటుందో. ఇట్ ఈస్ జస్ట్ బిగినింగ్ అనే అనుకుంటున్నాం అండి. మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఇది జస్ట్ బిగినింగ్ అనుకుంటున్నాము. సో ఇంకా ఫ్యూచర్లో ఇంకా రకరకాల కొత్త ఆబ్జెక్ట్ ఇప్పుడు మనం అనుకున్నట్టుగా కొత్త స్కీమ్స్ మార్కెట్లో ఫ్లో అవుతున్నాయి టు అట్రాక్ట్ మోర్ పీపుల్ ఇన్ టు ద మ్యూచువల్ ఫండ్స్. ఆల్రెడీ 50 trillion మనకి క్రాస్ అయింది AUM ఆల్ టుగెదర్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్. సో దెర్ ఈజ్ లాట్ ఆఫ్ హోప్ అండి. ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళకి డెఫినెట్గా మేమిచ్చే సలహా ఏంటంటే, మమ్మల్ని చాలామంది అడుగుతారు మేడం డైరెక్ట్గా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసేసుకుంటాము, మేము స్టాక్స్ బై చేసేస్తాము, అలా చేయొచ్చా అని. అంటే ఫస్ట్ టైం మీరు ఈక్విటీలోకి ఎంటర్ అవుతుంటే డోంట్ గో విత్ డైరెక్ట్లీ విత్ బయింగ్ ద స్టాక్స్ అండి. అలా వెళ్ళకుండా ఒకసారి మీరు మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళి ఒక 1-2 years మీరు ఆ వాల్టిలిటీని కానీ ఆ మ్యూచువల్ ఫండ్స్ ఆ ఈక్విటీలో ఉండే ఆ వాల్టిలిటీని కానీ మీరు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా చూస్తే బెటర్ అండి. ఎందుకంటే డైరెక్ట్గా మీరు డిమాట్ అకౌంట్ మీరు ఓపెన్ చేస్తే ఎన్ని స్టాక్స్ కొనగలరు? 1 lakh ఎన్ని సెక్టార్ స్టాక్స్ వస్తాయి, లేకపోతే ఎన్ని మీరు షేర్స్ని బై చేయలేరు. అదే మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఒక 5,000 పెట్టినా 20-30 కంపెనీస్లోకి వెళ్తుంది. సో మీరు అందరూ అబ్జర్వ్ చేయాల్సింది అదేనండి. ఎందుకంటే మీరు ఎవరైతే చిన్న ఇన్వెస్టర్స్ ఉన్నారో 10,000కి మీరు పెట్టిన 10,000 30 స్టాక్స్లోకి వెళ్తుంది. ఇక్కడ మీరు 10,000తో డీమ్యాట్ అకౌంట్లో ఎన్ని స్టాక్స్ కొంటారు? సో డైవర్సిఫికేషన్ ఈజ్ నాట్ పాసిబుల్ అండి. చిన్న ఇన్వెస్టర్లు అందరికీ కూడా మ్యూచువల్ ఫండ్ ఈజ్ ద బెస్ట్ అండి. ప్రేక్షకుల విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడం అనేది. పెట్టుబడులు పెట్టేవాళ్ళు మీ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి. ఇది మా రికమెండేషన్ అయితే కాదు. దయచేసి ప్రేక్షకులు మరొకసారి గమనించగలరు. థ్యాంక్ యూ సో మచ్ మాధవి రెడ్డి గారు. థ్యాంక్ యూ.